రాత్రి పగళ్లు కష్టపడి నదుల్లో సముద్రాలలో వల వేసుకుని వేటకు దిగి ఇదిగో ఇలా ఎన్నో రకాల చేపలను పట్టి వడ్డుకు చేర్చి వాటిని ఒక్కొక్కటిగా వేరు చేసే సందడిలో మత్స్యకారులు పడే కష్టం అంతా ఇంత కాదు. ఇదిగో చూస్తున్నారు కదా ఎంత కష్టమో. ఇలాంటి కష్టాన్ని ఒక్కోసారి ఆ దేవుడు కరుణించవచ్చు. అప్పుడు ఇదిగో ఈ బంగారం కన్నా విలువైన ఇలాంటి చేపలు దొరకవచ్చు. అదృష్టం ఎప్పుడూ ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేం. కొన్ని గంటల్లో జీవితాలు రోడ్డున పడతాయనుకున్న తరుణంలో లాటరీ రూపంలో అదృష్టం వరించి లక్షాధికారులైన వారు ఎందరో ఉన్నారు. ఇక ఈ మధ్యకాలంలో సామాన్యులు పేదలకు లక్షలు కోట్ల రూపాయల లాటరీలు తగులుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఓ మత్స్యకారుని కూడా ఇలాంటి అదృష్టమే వరించింది. అతడి వలకు చిక్కిన 2 చేపలు ఆ జాలన్ని లక్షాధికారిని చేశాయి. కేవలం 2 చేపలు 4 లక్షల రూపాయల ఖరీదు పలికాయి. ఎందుకు? ఆ చేపల ప్రత్యేకత ఏంటి అంటే మత్స్యకారుల వలలో అప్పుడప్పుడు అరుదైన చేపలు పడుతూ ఉంటాయి. చూడ్డానికి ఎంతో చిన్నగా ఉండే వీటి ఖరీదు లక్షల్లో ఉంటుంది. అలాంటి అరుదైన జాతులకు చెందిన చేపలు వలకు చిక్కితే మత్స్యకారుల పంట పండినట్లే. రాత్రికి రాత్రే లక్షాధికారులు అవుతారు. తాజాగా కృష్ణా జిల్లా అంతర్వేదిలో ఓ మత్స్యకారుడు కూడా రాత్రికి రాత్రే లక్షాధికారి అయ్యాడు. అతడి వలకు చిక్కిన 2 చేపలు ఏకంగా. మరి ఆ చేపల ప్రత్యేకత ఏంటంటే సదరు మత్స్యకారుడి వలకు అరుదైన కిచ్చిడి చేపలు చిక్కాయి. వీటిని కోనసీమ జిల్లా అంతర్వేదపల్లి పాలెం ఫిషింగ్ హార్బర్లో వేలం వేశారు. వీటిని కొనేందుకు వ్యాపారులు ఎగబడగా వారిలో ఓ వ్యక్తి అత్యధికంగా ఒక్కో చేపకు 2 లక్షల చొప్పున మొత్తం 4 లక్షలు చెల్లించి ఈ 2 చేపలను కొనుగోలు చేశాడు. ప్రోటోనిబియా డయాకాంతాస్. ఈ చేప పుట్టభాగంలో ఉండే అవయవాలకు ఔషధ గుణాలుంటాయని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇలాంటి చేపలు చాలా అరుదుగా వలకు చిక్కుతాయి. ఇవి కనుక వలలో పడ్డాయా ఇక ఆ మత్స్యకారుల పంట పండినట్లే. కచ్చిడి చేపను సముద్రంలో గోల్డెన్ ఫిష్ అంటారు. పేరుకు తగ్గట్టుగానే ఆ చేపలు బంగారం కన్నా అధిక విలువను కలిగి ఉంటాయి. కచ్చిడి చేప ఎక్కడా ఓ చోట స్థిరంగా ఉండవని చాలా అరుదుగా ఈ చేపలు మత్స్యకారుల వలలో చిక్కుతాయన్నారు. సర్జరీ సమయంలో డాక్టర్లు కుట్లు వేయడానికి ఉపయోగించే దారాలను ఈ చేపల నుంచే తయారు చేస్తారన్నారు. కచ్చడి చేప పొట్ట భాగం నుంచి తయారు చేసే ఈ దారం కాలక్రమేణా శరీరంలో కలిసిపోతుందని చెప్పారు. అలానే పిత్తాశయం, ఊపిరితిత్తుల వ్యాధులను నయం చేసే మందుల తయారీలోనూ ఈ చేపను ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాదు కాస్ట్లీ వైన్ తయారు చేసే పరిశ్రమల్లో కచ్చిడి చేపను ఉపయోగిస్తారట. ఈ చేప రెక్కలు వైన్ను క్లీన్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. అంతర్జాతీయంగానూ కచ్చడి చేపకు మంచి డిమాండ్ ఉండటంతో వ్యాపారులు లక్షల రూపాయలు చెల్లించి మరీ వీటిని కొనుగోలు చేస్తారని తెలిపారు.